పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు బడిబాట కార్యక్రమంలో భాగంగా రాయపూడి గ్రామంలోని శ్రీకృష్ణదేవరాయ ప్రభుత్వ పాఠశాల ఇంకా ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో ఎంఈఓ అధ్యక్షతన గ్రామంలో ర్యాలీ జరిగింది. మార్గం మధ్యంలో కోలాటం, వీధి నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ ర్యాలీ జరిపారు. అనంతరం స్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావు, కూటమి నాయకులు కుప్పాల సుబ్బారావు, ఎంఈఓ రాజశేఖర్ సిటీ న్యూస్కు వివరాలను తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఎన్ అజయ్, నాయకులు మూల్పూరి శ్రీనివాసరావు, షేక్ చాన్బాషా, నంబూరి శివ, షేక్ సాహెబ్ జాన్, చామకుర్తి రామారావు, జయరావు, మోహన్ రావు, స్కూల్ టీచర్లు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విద్యాశాఖ ఆదేశం ప్రకారం ఈరోజు మన రాయపూడి గ్రామంలో ఉన్న పాఠశాలలు, హై స్కూళ్ళు, ప్రాథమిక పాఠశాలలు అన్నీ కలిపి కూడా ఈరోజు బడిబాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి గ్రామ పెద్దలు, మండల విద్యాశాఖ అధికారులు, తర్వాత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. ఈ బడిబాట యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం, ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ఆకర్షించి ప్రభుత్వ పాఠశాలలో చేర్చే విధంగా మేము ఈ బడిబాట కార్యక్రమం ర్యాలీ పెట్టాము. ఈ ర్యాలీలో మరి ప్రభుత్వ పాఠశాల యొక్క అవకాశాలు, ప్రభుత్వ పాఠశాల కల్పిస్తున్న సౌకర్యాలని తల్లిదండ్రులకి మేము ర్యాలీ ద్వారా వివరించడం జరిగింది. చాలామంది తల్లిదండ్రులు సానుకూలత వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలకి, అధికారులకి, తల్లిదండ్రులకి, విద్యార్థులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏర్పాటు చేసినటువంటి బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా గ్రామ పెద్దలు మూల్పూరి శ్రీనివాసరావు గారు, అలాగే నంబూరు శివ, అలాగే ముఖ్య నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. అందరికీ ధన్యవాదములు. అలాగే ఈ పాఠశాల విద్యార్థులు వాళ్ళు ర్యాలీగా బయలుదేరి వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ విధంగా చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. అలాగే రాబో రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో అందరు తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి విద్యార్థులని వాళ్ళ మంచి విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆటలు, టాలెంటు, ఇలాంటి విధమైన ఏదైతే ఉన్నాయో వాళ్ళకి మంచి ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి అందరూ తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించవలసిందిగా కోరుచున్నాము. ఒక పండుగ వాతావరణంలో బడిబాట కార్యక్రమాన్ని మన రాయపూడి గ్రామ పరిధిలో మరి గౌరవ గ్రామ పెద్దలందరి యొక్క సమక్షంలో, అలాగే గ్రామంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమక్షంలో, చిన్నారులు, విద్యార్థుల యొక్క సమక్షంలో ఈరోజు ఈ బడిబాట కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు ఇచ్చినటువంటి, మరి అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. ఈ బడిబాట కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే పాఠశాలలో అందేటువంటి నాణ్యమైన విద్యకి సంబంధించినటువంటి భరోసాని మరి గ్రామస్తులందరిలో కలుగజేయటం, అందరి పిల్లల్ని కూడా మరి బడివైపు చూసే విధంగా తయారు చేసి మరి గవర్నమెంట్ పాఠశాలన్నింటినీ బలోపేతం చేసి గవర్నమెంట్ పాఠశాలలో చదివే ప్రతి ఒక్క విద్యార్థికి బంగారు భవిష్యత్తు ఉంటుందనేటువంటి ఒక భరోసాని మరి విద్యార్థులకు, గ్రామస్తులందరికీ తెలియజేసి వారందరినీ కూడా మా పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేసి వారికి మంచి భవిష్యత్తునిచ్చేటువంటి ఒక ప్రథమ ఉద్దేశంతోనే ఈరోజు మేము బడిబాట కార్యక్రమాన్ని ఈ విధంగా